హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే 2025 సమ్మర్ ఇంటేక్ కి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఏం ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే హెసల్ ఫ్రీగా మనం అనుకున్నట్టు ఆన్ టైం జరుగుతాయి లేదా ఇన్ టైం జరుగుతాయి, అవుట్ ఆఫ్ టైం కాకుండా అనేది ఈ రోజు వీడియో. ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్లీ చాలా మంది ఒక భ్రమలో ఉంటారు అనమాట. ఇప్పుడు సమ్మర్ ఇంటేక్ అంటే యూజువల్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎదర్ మార్చ్ ఆర్ ఇన్ ఏప్రిల్. లైక్ మనకి అఫీషియల్ గా ఇక్కడ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యేది. సో కొందరు ఏమనుకుంటారు డిసెంబర్లో వేస్తే సరిపోతుందిలే, అయితే నవంబర్లో వేసుకుందాంలే. మనం అనుకున్నప్పుడు అప్లికేషన్ వేయడానికి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదన్నమాట. అలా యాక్సెప్ట్ చేయదంటున్నారు కదా, మీరు చెప్పండి ఏ టైం నుంచి, అక్టోబర్ ఓకేనా అట్లా అడుగుతారు. యూనిఫైడ్ గా చెప్పడానికి జర్మనీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఒకటే డేట్ ని ఫాలో అవ్వదు. యూనివర్సిటీ టు యూనివర్సిటీ అండ్ అగైన్ అదే యూనివర్సిటీలో కోర్స్ టు కోర్స్ అప్లికేషన్ పీరియడ్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ స్టట్గర్ట్ సమ్మర్ ఇంటేక్ 2025 కి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఇంటేక్ కి రావాలనుకుంటే ఈ ఇయర్ వింటర్ ఇంటేక్ స్టార్ట్ అవ్వక ముందే సమ్మర్ ఇంటేక్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి కొన్ని యూనివర్సిటీస్ కి. అసలు పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఇక్కడ ఫీజు లేదు, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. మనం బాగా రిలాక్స్ అయిపోయి లాస్ట్ లో చేసుకుందామంటే అనవసరంగా టెన్షన్ ఉంటుంది. ఈ ఇయర్ వింటర్ ఇంటేక్ వచ్చే వాళ్ళు కొన్ని యూనివర్సిటీ డెడ్ లైన్ January 15th కి అయిపోయింది. సరే ముందు స్టార్ట్ అవుతుంది, డెడ్ లైన్ ఉంటది కదా అని అనుకుంటే నో, డెడ్ లైన్ కూడా మనం లాంగ్ పీరియడ్ ఏమి ఉండదు. UHH హాంబర్గ్ యూనివర్సిటీ తీసుకున్న March 1st అనేది డెడ్ లైన్. ఆ యూనివర్సిటీకి ఏంటంటే పర్టికులర్ గా ప్రీ చెక్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రీ చెక్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మనం ఎలిజిబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి ఇస్తారనమాట. సో ప్రీ చెక్ అనేది అట్లీస్ట్ మనం ఒక 20 days ముందు చేయాలి, మనం టెన్షన్ పడకుండా ఉండడానికి. ఒక్కొక్కసారి ఇమీడియట్ డే రావచ్చు, ఒకసారి నెక్స్ట్ డే రావచ్చు, ఒక్కొక్కసారి 15 days తర్వాత కూడా రావచ్చు. సో మనం ఏదన్నా కానీ లాస్ట్ వరకు తెగేంత వరకు లాగేదానికంటే ముందు తెగక ముందే పట్టుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీరు కానీ 2025 సమ్మర్ ఇంటేక్ కానీ ప్లాన్ చేస్తుంటే జూన్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం. సో మీ ఎంటైర్ ప్రాసెస్ జూన్ మంత్లోనే అయిపోతుంది, మీరు తర్వాత రిలాక్స్ అవ్వడం అలా కాదు. వెరీ ఫస్ట్ స్టెప్, అసలు మీరు కానీ జర్మనీలో మాస్టర్స్కి రావాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? చాలా మంది IELTS రాయాలో లేకపోతే ఇంకోటి అని అంటారు. కాదు, ఫస్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోండి. నేను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి, డాడ్లో నుంచి ఎలా చూసుకోవాలి, లేదా ఇంకేదన్నా ఈజియెస్ట్ వేస్ ఉన్నాయో. యూజువల్గా మనకి డాడ్లో ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. సో నేను అందుకని నిక్షాల వెబ్సైట్లో కూడా వెరిఫై చేయండి అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. నేను ఇక్కడ ఐకార్డ్స్లో పెడతా చూడండి. అక్కడ పే చేయాలన్నమాట 499 రూపీస్. మాకు పే చేసేది కూడా వద్దు అంటే డాడ్ వెబ్సైట్లోనే అన్నీ చూసుకోండి. ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో కొన్నిసార్లు ఏంటంటే అన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ చూపించదు. ఇంటర్నేషనల్ది కాకుండా జనరల్గా డిగ్రీ ప్రోగ్రామ్స్ అని ఉంది, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అందులో కూడా చూడండి. సో ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో లేని కొన్ని కోర్సెస్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, మీకు ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో ఫస్ట్ మొత్తం లిస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రతి యూనివర్సిటీ ఆ కోర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేం సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా, ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి ఏ ఎగ్జామ్స్ రాయాలి, సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బేస్డ్ మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలనేది మీరు తెలుసుకోవాలి. చాలా మంది అడుగుతారు IELTS రాస్తే ఓకేనా, TOEFL రాస్తే ఓకేనా, GRE ఖచ్చితంగా రాయాలా, GMAT రాయాలా. అలా ఖచ్చితంగా చెప్పడానికి ఇప్పుడు GRE విషయంలో మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే GRE అవసరం. ఒకవేళ అలాంటి సర్చ్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ RWTH హాకెన్ ఉంది, ఆ యూనివర్సిటీలో ఏ కోర్స్ తీసుకున్నా మీకు GRE స్కోర్ అనేది మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ యూనివర్సిటీ యూ షుడ్ గివ్ ఎ ట్రై టు GRE. మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న అన్ని యూనివర్సిటీస్కి IELTS కానీ TOEFLకి కానీ ఎలిజిబిలిటీ బ్యాండ్ ఎంతో ఇచ్చుంటారు కదా. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎదర్ IELTS అయినా రాయొచ్చు, TOEFL అన్నా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసున్నా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇది బెస్ట్ ఇది వర్స్ట్ అని చెప్పడానికి ఏది లేదు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది, ఏది కన్వీనియంట్గా ఉంది అంటే అది రాసుకోండి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. దానికి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్కి బ్యాండ్ ఏ రేంజ్లో ఉంది దాన్ని బట్టి మీరు IELTSకి ప్రిపేర్ అవ్వాలి. బెటర్ స్కోర్ అంటే 7 మ్యాక్సిమం యూనివర్సిటీస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. 6.5 వచ్చినా ఇట్స్ ఫైన్.
6 వచ్చినప్పుడు ఇంకొంచెం కొన్ని నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేది తగ్గుతాయి అనమాట. 6 కంటే తక్కువ ఉంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు రీరైట్ అగైన్. జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చాలా మంది అడుగుతారు, జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీనా? మ్యాండేటరీ అని చెప్పలేము, అలానే అవసరం లేదని చెప్పలేము. మీరు ఎలాగో యూనివర్సిటీస్ లిస్ట్ చేయమన్నాను కాబట్టి ఆ యూనివర్సిటీ లిస్టింగ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మెన్షన్ చేసి ఉంటారు కదా, జర్మన్ అట్లీస్ట్ A1 వరకు వచ్చి ఉండాలి లేదా A2 వరకు వచ్చి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇవన్నీ చెప్పేది ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్కి, జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్కి కాదు. జర్మన్ థాట్కి ప్రోగ్రామ్స్కి యూ షుడ్ హ్యావ్ C1 లెవెల్ ఆఫ్ జర్మన్, నాట్ బేసిక్. కొన్ని ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్కి కూడా జర్మన్ రిక్వైర్మెంట్లో పెడతారు. మీకు కానీ ఆ జర్మన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అట్లీస్ట్ A1 రాసుంటే ఏదైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే గివ్ ఎ ట్రై. జర్మన్ లాంగ్వేజ్ మీకు ఎప్పటికీ వేస్ట్ కాదు మీరు కానీ జర్మనీకి ప్లాన్ చేస్తుంటే. సో ఇక్కడ వరకు ఏమేమి అయిపోయినాయి, యూనివర్సిటీ లిస్టింగ్ అయిపోయింది, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలన్న క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అన్ని రాసే ముందు అప్లై ఫర్ ఏపీఎస్ అప్లికేషన్ పార్ట్ వరకే మన బాధ్యత, తర్వాత ఏపీఎస్ వాళ్ళ బాధ్యత. నువ్వు వన్స్ అప్లై చేసి డాక్యుమెంట్స్ కొరియర్ చేసేస్తే నువ్వు ఆరామ్సే అది వదిలేసి నీ నెక్స్ట్ స్టెప్స్ పైన నువ్వు ఫోకస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు IELTS అయిపోయిలే మళ్ళీ అప్లై చేద్దాం అంటే చెప్పా కదా, లాస్ట్ వరకు ఏది లాక్కోకండి. ఎంత ఎర్లీగా చేస్తే బెటరో అంత ఎర్లీగా చేయండి. ఈ అన్ని ఎగ్జామ్స్ రాసే ముందు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు అప్లై ఫర్ APS. దాని తరువాత IELTS కి ప్రిపేర్ అవుతారో TOEFL కి ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం, ప్రిపేర్ అయి రాయండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ APS కి మ్యాండేటరీ కాదు. ఇట్ ఓన్లీ వెరిఫైస్ యువర్ అకాడమిక్ డాక్యుమెంట్, నీదర్ యువర్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ నార్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇవి ఏవి వాళ్ళకి అవసరం లేదు, జస్ట్ వెరిఫై యువర్ అకాడమిక్ క్రెడిబిలిటీ అంతవరకే. మీరు IELTS TOEFL ఏమి రాయక ముందు కూడా APS అప్లై చేయొచ్చు. APS గురించి ఒక్క వీడియోలో డీటెయిల్గా ఎవ్రీథింగ్ దీన్ని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో అదనమాట. షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్లోనే మీకు ఇంకొకటి కూడా ఉంటుంది, లైక్ అప్లికేషన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పలానా యూనివర్సిటీ పలానా కోర్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు. కొన్ని కోర్సెస్కి ఏంటంటే స్టార్ట్ డేట్ ఒక్కొక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి ఉండరు. మీరు ఒకవేళ ఎండ్ డేట్ మెన్షన్ చేసి ఉంటే ఎండ్ డేట్ నుంచి 45 days ముందుకేసుకొని వెరిఫై చేసుకుంటూ ఉండండి. కొన్ని 60 days ముందు నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. కొన్ని మెన్షన్ చేసినవికి ట్రై టు రైట్ ఈమెయిల్ టు ద యూనివర్సిటీ. వాళ్ళు చెప్తారు పలానా డేట్ నుంచి స్టార్ట్ అని, లేదా డేట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు రాగానే మేము అప్డేట్ చేస్తామని ఏదో ఒక అప్డేట్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ప్లాన్ అకార్డింగ్లీ. డెఫినెట్గా ఒక ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఏమేమి యూనివర్సిటీస్ అనుకున్నారో అవన్నీ లిస్ట్ చేసుకొని ఎలా అప్లై చేయాలి, అది యూని అసిస్ట్ అప్లికేషనా డైరెక్ట్ అప్లికేషనా అది కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పలానా యూనివర్సిటీ పలానా కోర్స్కి IELTS కానీ TOEFLలో కానీ ఎంత బ్యాండ్ ఉండాలి అది మెన్షన్ చేసుకోండి. జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అది మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ కోర్స్కి మనం మోటివేషన్ లెటర్ ఏమన్నా రాయాలన్నా, ఎస్ ఆర్ నో ఆ కాలం పెట్టుకొని అది మెన్షన్ చేసుకోండి. తర్వాత మనకి బ్యాచిలర్స్ గ్రేడ్ పైన ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి 2.5 గ్రేడ్ ఉంటేనే ఈ కోర్స్కి మీరు అప్లై చేయొచ్చు, లేదా 2 ఉంటేనే అప్లై చేయొచ్చు, లేదా 3 ఉంటే అప్లై చేయొచ్చు, ఇలా మెన్షన్ చేసి ఉంటారు కదా. అవన్నీ క్లియర్గా ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమేం డాక్యుమెంట్స్, ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ ఏమన్నా డైరెక్ట్గా పోస్ట్ చేసే ఉన్నాయా లేదా జస్ట్ ఆన్లైన్ సబ్మిషన్ అయినా, ఇవన్నీ క్లియర్గా పెట్టుకోండి. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏ అప్లికేషన్కి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడుకి ఎండ్ అయిపోతుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఇంకొక సజెషన్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటాయి. మీరు అప్లై చేస్తే మీ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేసేవి కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ అన్నీ వచ్చాక యూనివర్సిటీ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చాకనే చేస్తారు. టు బీ ఆన్ సేఫ్ సైడ్ ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా అప్లై చేయడం బెటర్. సో ముందు చెప్పిన ప్రాసెస్ అన్నీ మనం ప్రీ ప్లాన్డ్గా ఉంటే అప్లికేషన్ అనేది బై డిఫాల్ట్ మనం ఎర్లీగానే చేస్తాం. సో పెద్ద అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యే రోజు ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకునే దానికంటే ముందు, అందుకనే మోటివేషన్ లెటర్ రిక్వైర్డా కాదా అనేది మెన్షన్ చేసుకోమంది. రిక్వైర్డ్ ఉంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఆ రోజు అప్లై చేయాల్సిన రోజు జస్ట్ డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే చాలు అన్నట్లు ఉండేటట్టు చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. మీరు అప్లై చేసేస్తే జస్ట్ రిలాక్స్, వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వాల్సినప్పుడు ఇస్తారు. వన్స్ మీకు కానీ ఆ రిజల్ట్ పాజిటివ్గా వస్తే ప్లీజ్ బుక్ అన్ అపాయింట్మెంట్ ఇన్ VFS సెంటర్స్. జర్మనీ వీసాకి మనల్ని ఏమీ క్వశ్చన్స్ అడగరు VFSలో. ఇట్స్ జస్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్, వెరీ బేసిక్ క్వశ్చన్, ఏ యూనివర్సిటీ ఏ కోర్స్, అంతకు మించి ఎక్కువ అయితే ఏం అడగరు. మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.
సో ఈ వీసా గురించి డీటెయిల్స్ అంతా ఇందాక చెప్పినవన్నీ ఇండివిజువల్ వీడియోస్గా నేను రిలీజ్ చేస్తాను. ఇట్స్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ వీడియో, మీకు ఒక ఐడియా రావడానికి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ సమ్మర్ ఇంటేక్, ఎర్లీగా స్టార్ట్ చేయండి. జూన్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు స్టార్ట్. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. ఏ ఒక్క యూనివర్సిటీలో ఉన్న ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎన్ని అప్లై చేయగలరో అన్ని అప్లై చేయండి. సో కొంతమందికి 10-15 చేసినా ఒకటే వచ్చి ఉంటుంది. మనం చెప్పలేము, ఎందుకంటే జర్మనీ విషయంలో కాంపిటీషన్ ఎక్కువ, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎక్కువ పబ్లిక్ యూనివర్సిటీస్కి. దేని బేస్డ్ షార్ట్ లిస్ట్ చేస్తారనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో నేను ఒక్క యూనివర్సిటీకి అప్లై చేస్తా, దానిపైనే రిలే అయి ఉంటానంటే చాలా కష్టం, చాలా కష్టం. నీకు 90 పైన పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీస్ రాక రిజెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నాకు హైయెస్ట్ స్కోర్ ఉంది, నాకు ఖచ్చితంగా వచ్చేస్తుందిలే, మీద అవి ఎందుకు అప్లై చేద్దాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే వద్దు. మనకు అది కాన్ఫిడెన్స్ అయినా లాస్ట్కి అది ఓవర్ కాన్ఫిడెన్స్లో అయిపోతుంది ఒకవేళ రాకపోతే. సో ఎన్ని పాసిబుల్ ఉంటే అని అప్లై చేయండి. అండ్ మీరు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పర్ఫెక్ట్గా చూసుకుంటే, అసలు ఇవన్నీ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చేస్తాను. సో ఇవన్నీ బేస్ చేసుకొని యూ షుడ్ స్టార్ట్ యువర్ అప్లికేషన్. మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు. అలా కాదు, మాకు ఎవరిదన్నా హెల్ప్ కావాలంటే, ఇప్పుడు వరకు అయితే ఎక్కడ అఫీషియలీ అనౌన్స్ చేయలేదు, బట్ ఐఎమ్ హెల్పింగ్ స్టూడెంట్స్ సిన్స్ 2020 నుంచి అయితే హెల్ప్ చేస్తున్నా. బట్ కొంచెం అఫీషియల్గా మెంటర్షిప్ లాగా వాళ్ళ ఎంటైర్ ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్లో ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ రైట్ ఫ్రమ్ 2022. సో 2022 వింటర్ ఇంటేక్ నుంచి నేను చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఐ మీన్ ఇట్లా మెంటార్షిప్లోనే ఆల్మోస్ట్ ఒక 40+ స్టూడెంట్స్కి అయితే నేను హెల్ప్ చేశాను అనమాట. అండ్ దస్ మెంటార్షిప్ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ. ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్. ఐ విల్ బీ ఇన్ ఎవ్రీ స్టెప్, లైక్ ఏబిఎస్ అప్లికేషన్ నుంచి జర్మనీకి వచ్చేసాక ఇనీషియల్ స్టెప్స్ వరకు జస్ట్ మీకు మీ సిస్టర్ ఉంటే ఎలా అయితే గైడ్ చేస్తూ ఉంటారో, ఇన్ ద సిమిలర్ వే ఇట్ వుడ్ గో అనమాట. మేక్ ష్యూర్ యూ అప్లై ఎవ్రీథింగ్ ఇన్ మై గైడెన్స్, అలా ఉంటుంది అనమాట. సో రేపటి రోజు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినా ఇది ఎలా చేయాలి అని మీరు చెప్పగలిగే సిచ్యువేషన్లో ఉంటారు. దట్స్ హౌ ఐ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ మెంటర్షిప్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను అక్కడైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో అది అనమాట ఈరోజు వీడియో. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యాజ్ యూజువల్గా కమెంట్ చేయండి, లేదా టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. Until next video, take care. Bye bye.